నగరంలో వర్షాలు ట్రాఫిక్ కష్టాలపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదానందం, నగరంలో వర్షాలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం ముంపు ప్రాంతాలు ట్రాఫిక్ సమస్యలపై అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితం భారీగా కురిసిన వర్షంతో సిటీలో రోడ్లపైకి చాలా ప్లేసెస్లో వర్షపు నీళ్ళు అయితే వచ్చి చేరాయి. దీంతో ప్రస్తుతానికి వర్షం తగ్గినా రోడ్లపైన నీళ్ళు అయితే అలాగే నిలిచి ఉన్నాయి. దీంతో ఎక్కడ చూసినా సిటీ అంతా కూడా మనం టోలీ చౌకీ దగ్గర ఉన్నాము. టోలీ చౌకీ ఈ చౌరస్తా అంటారు. ఇక్కడ మొత్తం రోడ్డు పైన నీళ్లు ఆగిపోయింది. వెహికల్ వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ నుంచి వెహికల్ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఈ వాటర్లోకి వెహికల్ కనుక వస్తే సైలెన్సర్లోకి వాటర్ పోవడమో లేకపోతే మధ్యలో ఆగిపోయే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ట్రాఫిక్ అయితే పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయింది. సో దీంతో అటు ఎస్పెషల్లీ గచ్చిబౌలి నుంచి ఇటు టువార్డ్స్ మేదిపట్నం వచ్చే వాళ్ళు ఎక్కువగా ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తారు. కానీ ఈ కింది నుంచి గల్లీల నుంచి వచ్చి ఇటు టువార్డ్స్ మేదిపట్నం వైపు కానీ లేకపోతే అటు సైడ్ ఇటు మణికొండ సైడ్ వైపు కానీ అటు వెళ్ళాలంటే మాత్రం కింది నుంచే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇక్కడి నుంచే వెళ్ళాలి. సో కానీ రోడ్డు పైన పూర్తిగా నీళ్లు ఉండడంతో ఎక్కడక్కడ ఆగిపోయింది ట్రాఫిక్. దీంతో ఇప్పుడే ఇక్కడికి పోలీసులు చేరుకున్నారు. సో చేరుకొని ఒక్కొక్కరిని అయితే పంపిస్తున్నారు. ఇక మరోవైపు హైడ్రా టీమ్స్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకొని ఈ వాటర్ని అయితే మొత్తం క్లియర్ చేసే పనిలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాము ఇక్కడనే రోడ్డు పైన పూర్తిగా వాటర్ వచ్చేసి వెహికల్స్ అన్ని మునిగిపోయాయి, బైక్స్ మునిగిపోయాయి, బైక్ సైలెన్సర్లోకి వాటర్ వచ్చేసాయి. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రెస్టారెంట్స్ కానీ చిన్న చిన్న కెఫేలలో కూడా వాటర్ వెళ్ళిపోయాయి. సో దీంతో హైడ్రా టీమ్స్ ఇక్కడికి వచ్చేసి ఎస్పెషల్లీ వాటర్కు అడ్డంకిగా ఉన్నటువంటి చెత్తనంతా ఫస్ట్ మొదటగా తొలగిస్తున్నాయి. సో ఆ చెత్తని తొలగిస్తే ముందుగా ఈ డ్రైన్ లైన్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి డ్రైన్ లైన్లోకి వెళ్ళిపోతే వాటర్ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో దీంతో ప్రస్తుతానికైతే ఆ చెత్త అంతా తొలగించే పనిలో ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే ఉన్నాయి. ఇక మరోవైపు 6 o'clock వరకు ఈ రెయిన్ అనేది కంటిన్యూ అయితే ఓవరాల్గా సిటీ ఇటు హైడ్రా కానీ ఐఎండి కానీ చెప్తుంది ఏంటంటే ఓవరాల్గా సిటీ అంతా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10 centimeters వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఎవరు బయటికి రాకండి, ఎందుకంటే ఆఫీసులు అయిపోయే టైం వచ్చింది. సో మోస్ట్లీ ఎస్పెషల్లీ ఈ ఐటీ ఏరియాలో ఉన్న ఆఫీసులు అయితే 5:30 to 6 o'clock వరకు లాగౌట్ టైము. సో అందరు ఇప్పుడే బయటకు వస్తారు. కానీ బయట సిచ్యువేషన్ కదిలే పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా. కాబట్టి మీరు బయటికి వెళ్ళే ముందు చూసుకోండి, అందరు ఇప్పుడే వస్తారు కాబట్టి పూర్తిగా ట్రాఫిక్ ఉంది కాబట్టి కాసేపు ఆగిరండి. రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే రాకండి అని ఇటు ట్రాఫిక్ పోలీసులు అటు హైడ్రా, జిహెచ్ఎంసీ, ఐఎండి అధికారులు అయితే చెప్తున్నారు. సో సిటీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటు ఐటీ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ప్రస్తుతానికి వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. సో అటు హైటెక్ సిటీ నుంచి జేఎన్టీ వెళ్ళే రూట్ కూడా చాలా ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఇంకా మరోవైపు మేదిపట్నం నుంచి టువార్డ్స్ లగ్డీ కపూర్ మాసప్ ట్యాంక్ మీదుగా వెళ్ళే రూట్ కూడా మాసప్ ట్యాంక్ మీదుగా ఆగిపోయింది. సో చాలా స్లోగా సాగుతుంది. 12 నుంచి రోడ్ నెంబర్ 1 సర్కిల్ దగ్గర అయితే ఒక్క వెహికల్ కూడా కదలే సిచ్యువేషన్ లేదు. అక్కడ అంతా కూడా రోడ్లపైకి వాటర్ వచ్చాయి. వెహికల్స్ అయితే లాస్ట్ 1 hour నుంచి అక్కడ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయాయి. సో ఈ వర్షము 6 o'clock వరకు ఇలాగే ఉంటుందని చెప్తున్నారు. ఆల్రెడీ రోడ్లపైన భారీగా వాటర్ వచ్చి చేరింది. మళ్ళీ ఇప్పుడు ఇంకిని వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రోడ్లపైన వాటర్ క్లియర్ అయ్యే వరకు కూడా ఎవరు బయటికి వెళ్ళొద్దంటూ ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా వర్షం ఇప్పుడు ఎక్కువగా 7.4 centimeters ఇది షేక్పేట్ లో పడింది. ఆ తర్వాత ఆసిఫ్ నగర్ లో 5.3 centimeters పడింది. తర్వాత శ్రీనగర్ కాలనీ ఇది ఖైరతాబాద్ సర్కిల్ కిందకి వస్తుంది. సో అక్కడ 4.6 centimeters పడింది. ఆ తర్వాత యూసఫ్పూర్ లో 4 centimeters పడింది. తర్వాత మైత్రివనం దగ్గర 3.5 centimeters పడింది. సో ఓవరాల్ గా ఎస్పెషల్లీ ఇటు ఆసిఫ్ నగర్, మేదిపట్నం, షేక్పేట్, టోలీ చౌకీ ప్రస్తుతం మనం ఉన్న ఏరియాల్లో హెవీగా వర్షం కురిసింది. ఇది 5 o'clock వరకు రిపోర్టు. కానీ 6 o'clock వరకు వర్షం ఉందంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువగా వర్షం నీళ్లు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం పబ్లిక్ ఎవరు కూడా బయటికి రావద్దంటూ చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఐటీ పీపుల్, అలాగే చాలా వరకు కార్పొరేట్ ఆఫీసులలో పనిచేసే వాళ్ళు కూడా ఎప్పుడే బయటికి రావద్దు. మీరు బయట ట్రాఫిక్ మీరు బయటికి వచ్చినా కూడా వచ్చి ట్రాఫిక్ లో ఇరుక్కునే సిచ్యువేషన్ తప్ప మీరు
వెళ్ళే సిచ్యువేషన్ తప్ప మీరు ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. కావాలంటే ఒకసారి మీరు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళే ముందు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీ ఇంటికి వెళ్ళే రూట్ ఎలా ఉంది, ట్రాఫిక్ ఉందా, రెగ్యులర్ డేస్తో కంపేర్ చేసుకొని ట్రాఫిక్ ఉన్న రోడ్స్ అవాయిడ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోండి. కానీ ఇంకొక 1 అవర్ వరకు రోడ్డు పైన వాటర్ ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వాటర్ అంతా కూడా క్లియర్ చేసేయడానికి మరొక 1 అవర్ పడుతుంది. అది కూడా వర్షం మళ్ళీ పడకపోతే. ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్షం కొంతవరకు తగ్గింది, చినుకులే పడుతున్నాయి, హెవీ రెయిన్ అయితే పడట్లేదు. సో ఇలాగే వర్షం పడకుంటే ఇంకొక 1 అవర్ పట్టే అవకాశం ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షం పడితే ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే 7 o'clock వరకు ఎవరు ఆఫీసుల నుంచి బయటికి రాకండి, వచ్చి ట్రాఫిక్లో చిక్కుకోకండి అంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో మరోవైపు సిటీలో పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు రోడ్డుపైకి వచ్చారు. సో యాక్చువల్గా మార్నింగ్ నుంచి చాలా వరకు ఎండ కొట్టింది, ఉక్కపోత వచ్చింది. సో దీంతో ఎవరు వర్షం పడుతుంది అనుకోలేదు. కానీ సడన్గా 3 o'clockకి వాతావరణం చేంజ్ అయిపోయింది, 3:30కి వర్షం పడింది. అది కూడా హెవీ రెయిన్, తక్కువ టైంలో హెవీ రెయిన్. సో వితిన్ పావు గంటలోనే ఇంత రెయిన్ అనేది నమోదైంది. సో దీంతో జిహెచ్ఎంసీ టీమ్స్, అలాగే హైడ్రా టీమ్స్, హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇవే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇవి వచ్చి వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తున్నాయి. ఎక్కడెక్కడైతే వాటరు ఆగిపోయాయో అక్కడ పెద్ద పెద్ద మోటార్లతోటి, 10 HP మోటార్లతోటి ఆ వాటర్ను బయటికి పంపించే పనులు చేస్తున్నారు. మరోవైపు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఆ వాటర్ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు అయితే ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ట్రాఫిక్ని పంపించే, క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తం సిటీలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ వర్షం పడిందంటే రోడ్ల మీదకి నీళ్ళు వస్తాయి, రోడ్ల పైన నీళ్ళు ఆగుతాయి. దీంతో ట్రాఫిక్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. సో రోడ్డు పైన నీళ్ళు వచ్చినాయంటే చాలు ట్రాఫిక్ ఆగిపోతుంది. ఒక ప్లేస్లో అంటే ఒక వాటర్ లాగింగ్ పాయింట్లో మామూలుగా రోడ్డు 3 అంటే ఒకే ఎట్ ఏ టైము 3 లైన్స్ అంటే 3 వెహికల్ వెళ్ళే అంత సిచ్యువేషన్ ఉన్న దగ్గర వాటర్ లాగింగ్ పాయింట్ ఉందనుకో, అక్కడ కేవలం ఒక్క వెహికల్ మాత్రమే పోతుంది, మిగతా అంతా కూడా ఆ రోడ్ను వాటర్ ఆక్యుపై చేస్తుంది. సో ఆ వాటర్ ఉన్న ప్లేసెస్లో ఆ వెహికల్స్ పోవు. కాబట్టి ఆ ఒక్క పడుతుంది, ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ 1 to 1.5 కిలోమీటర్ మేర అంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇట్లాంటి ప్లేసెస్లో అంటే వాటర్ లాగింగ్ ప్లాంట్స్ ఉన్న ప్లేసెస్లో ట్రాఫిక్ అయితే చాలా వరకు ఎక్కువగా ఉంది. సో ఇప్పుడిప్పుడే పబ్లిక్ ఎవరైతే బయటికి రావద్దు, కొంతమేర చూసుకొని బయటికి రండి అని అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది, ప్రస్తుతానికి చినుకులు పడుతుంది. 6 o'clock వరకు వర్షం అని ప్రస్తుతానికి ఐఎండీ అధికారులు చెప్పారు. కాబట్టి 6 తర్వాత అయితే పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది అంటున్నారు. కాబట్టి వర్షం తగ్గిన తర్వాతనే అందరూ బయటకు వచ్చి అప్పుడు మీ ఇళ్లలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి వర్షం తగ్గినా కాడ 6 o'clock వరకు అంటున్నారు. కాబట్టి 6 వరకు ఎవరు బయటికి వచ్చి ట్రాఫిక్లో కానీ వర్షంలో కానీ చిక్కుకోకండి అని చెప్తున్నారు. మరోవైపు రోడ్లపైన ఉన్న వాటర్ని ఎక్కడికక్కడ క్లియర్ చేసే పనిలో అయితే అటు జిహెచ్ఎంసీ టీమ్స్, హైడ్రా టీమ్స్, హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అయితే పనిచేస్తున్నాయి. సవంతి. రైట్ సదా, థ్యాంక్ యూ.